ఫ్యాన్స్ పెరగాలి, ఫ్యాన్ సౌండ్ పెరగకూడదు. యు గట్ ఇట్? ఫ్యాన్లు పెరగాలి, ఫ్యాన్ సౌండ్ పెరగకూడదు. కూర్చోండి, కూర్చోండి. ఫ్యాన్స్ పెరగచ్చు, ఫ్యాన్ సౌండ్ పెరగకూడదు. బాలకృష్ణ చెప్తాడే కంఠం కోసేస్తాను. ఎందుకది? ఏం పేర్లు నాన్న? అటు నుంచి చెప్పు. ఆయనతో పర్లేదు కూర్చో. ఎక్కడి నుంచి? చేటపల్లి అంటే అన్న చేట అని గుర్తుంది. చేట బాబు, ఇంత గోలా ఐ కాంట్ బేర్. నా సెల్ ఎప్పుడు మోగదు తెలుసా మీకు? నా సెల్ ఎప్పుడూ మోగదు. వినోదే తెలుసా? నా సెల్ ఎప్పుడు 365 రోజుల్లో ఒక్కరోజు కూడా నా సెల్ సౌండ్ చేయదు తెలుసా? ప్రశ్న లేదు. ఎందుకని? అది సైలెంట్, మనం వైలెంట్. మీరు ఇక్కడ ఉపన్యాసం ఇస్తూనే ఉంది. అది ఇంక మళ్ళీ ఎప్పుడు చెప్పదు. ఫోన్ వస్తే తప్పు కాదు, ఫోన్ ఎత్తడం తప్పు, ఫోన్ ఎత్తడం కూడా తప్పు కాదు, ఇక్కడే మాట్లాడడం తప్పు. తెలివిగా ఉండాలి. తర్వాత మీకు గడ్డి పెడతాను. నీ పేరు చెప్పరా? పాండ్రం గారు. ఏం చదువుతున్నావు? ఏ ఊళ్ళో? కార్తీక్ శర్మ. ఏం చదువుతున్నావు? నేను రాట్నాలగుంట శివాలయంలో నడుచుకున్నాను. ఎక్కడ? రాట్నాలగుంట. పేరు విన్నాను. వెరీ గుడ్. ఇప్పుడు మేము మాదేపల్లిలో శివాలయానికి వెళ్ళి వచ్చాం. వెరీ గుడ్, వెరీ గుడ్. మా పేరు తేజోన్ సార్. బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సైబర్ సెక్యూరిటీ రామచంద్ర. అదేంటి చదువుతో పాటునా? రామచంద్ర కాలేజ్ సైబర్ సెక్యూరిటీ బీటెక్ సెకండ్ ఇయర్. దట్స్ ఓకే, వెరీ గుడ్. ఓకే 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 వెరీ గుడ్. నా పేరు ప్రసాద్ అండి. యాక్చువల్గా ఇస్కాన్లో ఉండి ఇస్కాన్లో నుంచి సంవత్సరం అయింది బయటకు వచ్చేస్తున్నాను. ఇస్కాన్లో బయట రావడం ఏంటి నా బంధం? మన విధానం. మీరు అవన్నీ ఇస్కాన్లో బయట రావడం అదేం ఉండదు. ఇప్పుడు అమ్మ కొడుకు విడిపోవడం ఉంటుందా? మనం 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 జపం అయితే కొత్త మంత్రం ఏం పుట్టించాం కదా, అలా అదే. కాబట్టి మనం సాంప్రదాయం పాటిస్తాం. అర్థమైందా? సాంప్రదాయం ప్రధానం. కృష్ణుడిని ఇస్కాన్ వాళ్ళు బాగా ప్రొపగేట్ చేశారు. అప్పుడు దాని అర్థం ఏంటి? కృష్ణుడు ఇస్కాన్ వాళ్ళకేనా? కాదు కదా. గోవిందుడు అందరి వాడేలే, నాట్ ఇస్కాన్ వాడే కదా కదా. యూ షుడ్ మేక్ హిమ్ ఓన్ కదా. నెక్స్ట్. నా పేరు పవన్ కుమార్ అండి. ఏలూరే. డిగ్రీ అయిపోయింది. మా తాతయ్య గారు ఒక చిన్న రామాలయాన్ని కట్టించారు, దాన్ని చూసుకుంటూ ఉంటాను. అబ్బా, ఈ గ్రూపులో ఇద్దరు తోపులు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు దెమ్. ఒకడు శివాలయం వచ్చాడు, ఒకడు రామాలయం వచ్చాడు. కేక యువార్చకుడు. వండర్ఫుల్. అమ్మ నువ్వు? మా అక్క. మా అక్క పేరు అదే. అది చెప్పమ్మ. వెరీ గుడ్, వెరీ గుడ్. పెద్ద దేవుడు అంటే ఏలూరులోనే. ప్రతిష్ఠింప చేశారండి. అక్కడ మెయిన్ ఏంటంటే ఈశ్వరుడు అండి. జరాసంధుడు అనే రాక్షసుడు ఈశ్వరుని తపస్సుతో శక్తితోనే ఈశ్వరుని ప్రతిష్ఠింపజేశారు అనమాట. అంతే. ఆ గుడికి ఆ మాత్రం చరిత్ర ఉంటుంది. మసీదు రెండు కలిపి ఉంటాయండి అక్కడ. ఆ మసీదులో ఉన్న పక్కీరు ఆ నంది కాలుకి కడియం వేస్తే అది అలా శిల అయిపోయింది అనమాట. నంది పెద్ద నంది ఉంటుందండి ఆ గుడికి. చాలా చరిత్ర. ఈ 2008లోనూ 2009లోనూ ఆ నంది కాలు కడియాన్ని దొంగతనం చేశారండి. అంటే మనకి ఏదైనా పార్ట్ మనకి విడిగి ఇలా వచ్చేస్తే బాగుంటుంది అనుకుంటారు కదండి. వాళ్ళ కాలు కడియం ఇక్కడి నుంచి ఇలా తీసేశారండి, రాలేదు. అందుకనే ముందు కాలు కడియం ఈ కాలుకి కొట్టారు. కొట్టేసరికి అదంతా మెత్తగాను రక్తం అంతా రక్తస్రావం అవడం అయ్యింది. తర్వాత మళ్ళీ రాకపోయేసరికి కాలు కడియం కొట్టేసి తీసుకెళ్ళిపోయారు. కంచె నుంచి స్వామివారు వచ్చి దానికి ఎంతో ప్రతిష్ట చేసి మళ్ళీ
మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేశారన్నమాట. మళ్ళీ యంత్రం వేశారు కాలి కడియం చేసేసరికి మళ్ళీ ఇంకా అది అలా అయిపోయిందంట. ఈ కలియుగ అంతానికి కూడా మన అమ్మవారికి సంబంధించి నంది గురించి కూడా ఉందండి. కలియుగ అంతంలో కూడా ఈయన కూడా లేచి రంకి వేస్తారని చెప్పి చాలా పెద్దదా చాలా నంది? చాలా పెద్ద ఆ నంది కూడా పెద్దోడా? బాగా పెద్ద నంది అండి. రంగు వేస్తుందంటారండి. అంటే యాగంటి బసవన్న లేచి రావయ్యా. అవునండి, యాగంటి బసవన్నతో పాటు ఈయన కూడా అండి. అదేంటండి ఎన్నిసార్లు వచ్చాం అసలు ఎవరికి తెలదు. అసలు చాలా ఫేమస్ అండి ఆ గుడి. ఇదేంటి మన జలాప్రసరం గుడిదేనా? అది ఎప్పుడో లేస్తున్నా అన్నారు కానీ మనకి ఇది కాదు ముఖ్యం, యాగంటిదే ముఖ్యం. కావచ్చు కానీ అసలు విషయం అన్న తెలియలే. అంటారండి ఆ నందికి శివశంకర్. మొన్న కూడా పెంచులోకి డిస్టర్బెన్స్ అయ్యండి. ఆ? మొన్న ఇదో రద్దు అయిందండి. చెప్పారు ఇప్పుడు. మొన్న కూడా ఆ నందికి ప్రాణం ఉందండి. ఆ నంది కాలు కడియం తీసేగానే ఒకసారి దానిలో ఉన్న ఒక ఆరా అంతా బయటకు వచ్చేస్తుంది. దేవుడు మహిషాసురమర్దిని. ఇప్పుడు కూల్గానే ఉంది. అంటే అమ్మవారు ఇప్పుడు మేము శాంత స్వరూపంగానే చూస్తామండి. అంటే అమ్మవారు పేరు చెప్తే మైండ్ లోకి ఏమవుతుందండి? ఉగ్ర రూపంగా ఆ పేరు అదే కదా, అవునండి. మైండ్ లో అదే ఉంది మాకు. అమ్మవారు చాలా కూల్గా ఉందిరా. అంటే గురుగారు అమ్మవారిని ఆది శంకరాచార్యులు త్రిస్వరూపిణిగా డిబేట్ చేశారు. ఇప్పుడు బాల స్వరూపిణిగా పెట్టారు అనమాట. ఇది పాయింట్ అక్కడ పెట్టింది. బాల స్వరూపిణిగా పెట్టినప్పుడు బాల అమ్మవారు కొంచెం అంతేగా. ఇదివరకు కాలంలో అమ్మవారు కానీ అసలు ఏంటంటే గ్రామ సంచారం చేసేదండి. శంకర్ల ప్రతిష్ట. అవునండి. అయితే అయితే ఆ అమ్మవారు గ్రామ సంచారం చేసేవారు. అర్ధరాత్రి పూట అయ్యేసరికి ఈ గ్రామ ప్రజలందరూ చూసి అమ్మవారిని శక్తి ఎవరు తట్టుకోలేకపోయారు. అయితే అసలు ఏంటి అని చెప్పి కంచి స్వామివారిని ఆ స్వామివారిని కనుక్కుంటే మా ఊర్లో అసలు ఎంత అవుతుందో ఒకసారి కలెక్ట్ చేయండి అమౌంట్ అంటే అప్పట్లో 2000 అయిందండి. అయితే వెళ్ళి అక్కడికి వెళ్తే స్వామివారు చంద్రమౌళీశ్వర స్వామిని ఇంత శివలింగం చేయించారు. ఆ శివలింగం తీసుకొచ్చి అక్కడికక్కడ అమ్మవారికి కంటి చూపు ఈ రంధ్రం ఎక్కడ ఈ నేత్రం ఎక్కడైతే పడుతుందో అక్కడ ప్రతిష్ఠంప చేయండి అన్నారు. అక్కడ తీసుకెళ్ళి కరెక్ట్గా చూసి అమ్మవారి కాళ్ళ కింద పడుతుంది, 2 చూపుల కింద. అది ఇక్కడ శివలింగం అలా ప్రతిష్ఠంప చేశారు. అక్కడ ప్రతిష్ఠంప చేయడంతో అమ్మవారికి బయటికి రానివ్వకుండా ఆయన అక్కడ కాపలా కాస్తూ ఉంటారు. ఆ తర్వాతే గుళ్ళోకి అర్చకుడికి మగపిల్లలు పట్టడం మొదలైంది. అప్పటిదాకా చేసిన అర్చకులందరికీ ఆడవాళ్ళే, అందరికీ ఆడవాళ్ళే. ఇప్పుడు చేసేవాళ్ళకి అర్చవాళ్ళకి అందరికీ మగవాళ్ళు జన్మించారు. ఆ తర్వాత ఈ అమ్మవారికి అర్చన చెయ్యాలి అని అంటే ముందు ఈశ్వరుడికి అర్చన చేయాలి. ఈశ్వరుడికి అర్చన చేసిన తర్వాత అమ్మవారికి అర్చన చేయాలి అని చెప్పి ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఇలా రాసింది. మనకు అలా చెప్పలే కదా, మన గుళ్ళో నువ్వు అమ్మవారు పూజ చేయించావు కదా 2-3 సార్లు చెప్పలేదు. మరలా ఇక్కడ నరసింహస్వామి కూడా గుడి కూడా ఉందండి. ఇక్కడ కీచుకుడు ప్రతిష్ఠించినటువంటి 1100 ఏళ్ళు. ఊరికి ఒక శైవాలయం ఒక వైష్ణవాలయం ఉంటుందండి, మీకు తెలిసిందే కదా. శైవాలయం మన జరాపహరేశ్వర స్వామి అయితే పెద్దమ్మవారి గుడి అయితే, వైష్ణవాలయం మన నరసింహస్వామి గుడి. అలహాసింగప్ప కీచుడు ఇవన్నీ కీచుకుడు స్థాపించాడు నరసింహస్వామి. ఏంటని అసలు ఇదిగోండి సర్ప్రైజు. ఏంటండి కీచకుడు? కీచకుడు స్థాపన. అది మంత్రశక్తికి ఏ గుళ్ళో మంది? ఏ గుళ్ళో? అదే ఎక్కడ? ఏ గుళ్ళో? అది కూడా 1100వ శతాబ్దంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఉందండి ఆ గుడి కూడా. ఎటువంటి డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్లు ఎందుకు ఉంటానా? గుడిలో ఉన్న డబ్బులు ఎత్తుకుపోవాలి, గుడి భూములు ఎత్తుకుపోవాలి, ఆ గుడిని నాశనం చేసేయాలి. గవర్నమెంట్ ఉన్నదా అందుకు కదా. పూర్వం రాజులు గుడికి మాన్యాలు ఇచ్చేవారు, కిరీటాలు చేయించేవారు, ఆభరణాలు చేయించేవారు. ఇప్పుడు రాజులు గుళ్ళో భూములు ఎత్తుకుపోతారు, ఉండి డబ్బులు ఎత్తుకుపోతారు, ఆభరణాలు ఎత్తుకుపోతారు. వాళ్ళు రాజులు, వీడు తరాజులు. మన ఎదవలు వేసుకున్నది గాజులు, వీళ్ళకి పదవుల మోజులు. ఇంకా వెళ్ళదీయాలి అలాంటి రోజులు. అర్థమైందా?
మనం బలంగా లేకపోతే ఎన్ని రోజులు మనలేం, గుర్తుపెట్టుకోండి. మనం ఎక్కడెక్కడ మైనారిటీ అయ్యామో అక్కడ ధర్మం ఉండదు. పాకిస్తాన్లో మన ఆడపిల్లలు 10 ఏళ్ళు 12 వాళ్ళని 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లల్ని వాడు ఎత్తుకుపోయి 50 ఏళ్ళోడు పెళ్లి చేసుకుంటే వాళ్ళు కింద మీద పడి ఆ తల్లి తండ్రి కోర్టుకి వెళ్ళారు. అక్కడ మొత్తం పందులే కదా, కోర్టు జడ్జి అయినా పందే, రేపు చేసినోడు పందే, లాయరు పందే. వాడు అన్నాడు ఆ జడ్జి పంది, ఇంకా హోగేనా అయిపోయింది కదా, 50 ఏళ్ళ ఎదవకి 13 ఏళ్ళ పిల్ల. కాబట్టి పాకిస్తాన్ ఎక్కడి నుంచి వచ్చింది? హిందువులు బలహీనం అవడం వలన, గాండుగాడు చీచీగాడు సంతకాలు పెట్టడం వలన పాకిస్తాన్ పుట్టింది. ఈ స్థితి మళ్ళీ రిపీట్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఒకసారి దెబ్బతినచ్చు, 10 సార్లు తినకూడదు కదా. ఒకసారి మోసం చేస్తే వాడి తప్పు, నువ్వు మోసపోతే మళ్ళీ 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 మళ్ళీ. అందుకని దృఢంగా ఉండండి, బలంగా ఉండండి. ఇప్పుడు సత్యానాదెల్లా ఎవరన్నా CEO దేనికి? మైక్రోసాఫ్ట్. సుందర్ పిచాయ్ ఎవరు? గూగుల్ CEO ఎవరన్నా? తమిళ్. సత్యానాదెల్లా తెలుగు. సుధామూర్తి ఇన్ఫోసిస్. బ్రిటన్ ప్రధానికి అత్తగారు. They are highly qualified and they are in a great position, correct? Still they are very humble, you know. मोना चूड़ू अनंत अंबानी, अब सबको मालूम है ना, you know, by the grace of Lord Ram, we are all prospering. అని చెప్పాడు అందరూ అని షారుఖ్ ఖాన్కి మైక్ ఇచ్చాడు. జై శ్రీరామ్ అని ఈ అనంత అంబానీ చెప్పి అది ఇస్తే షారుఖ్ ఖాన్ ఏమన్నాడు? జై శ్రీరామ్ అని మొదలెట్టాడు. ఎందువల్ల? నువ్వు చెప్పిస్తావా జై శ్రీరామ్ మీ ముస్లిం ఫ్రెండ్తో? నువ్వు అనంత అంబానీ కాదుగా. అంబానీ దగ్గర ఏముంది? అందుకని ప్రపంచం నీ మాట వినాలంటే నీ దగ్గర విద్యుత్ అన్నా ఉండాలి, విద్వత్ అన్నా ఉండాలి. ఏమి లేకపోతే ఎందుకురా? కరెంట్ ఏమి వెలుగుద్ది? బల్బు చాలా పవర్ఫుల్లే, 1000 క్యాండిల్ బల్బు. ఎందుకు కరెంట్ లేనప్పుడు? అవునా? ఎలిఫెంట్ పెద్ద బాడీ ఉంటుంది, చచ్చిపోతే? అలా మనం కూడా, మన సంస్కృతి చాలా గొప్పది, మన పురాణాలు గొప్పవి, మన పూర్వీకులు గొప్పవాళ్ళు. మనం గొప్పలం కాకపోతే అవన్నీ వేస్ట్. అందుకని ఏదో ఒక దాంట్లో నిష్ణాతులు అవ్వండి. ఉదాహరణకి ఇప్పుడు ఫోన్ వచ్చింది ఒక ఆయనకి, వాళ్ళ ఇంట్లోంచి. దేనికి వచ్చింది? వాళ్ళు కంగారు పడి ఫోన్ చేసింది. ఎందుకంటే నాన్న అమ్మ రమ్మంటుంది అన్నాడు వాడు. దేనికి అనుకుంటున్నావు? ఇంట్లో కప్పలు వచ్చింది, కప్ప వచ్చింది, వాళ్ళకి భయం వచ్చింది, అందుకని ఫోన్ వచ్చింది. అర్థమైందా? నేనేమో సింహాలని తరమాలరా అంటే వీళ్ళు గ్రామ సింహాన్ని కూడా తరమలేకపోతున్నారు. గ్రామ సింహం అంటే తెలుసుగా, కుక్క. కప్పకి భయపడిపోయి, కుక్కకి భయపడిపోయి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియాలి. నీ ఏజ్ ఎంత? 18. నీ ఏజ్లో నేను 17-18 మధ్యలో ఉన్నాను, ఆల్మోస్ట్ నీ ఏజే. సైకిల్ మీద పొద్దున్నే ఆర్ఎస్ఎస్ శాఖకి మన స్వయం సేవకులను లేపడానికి సైకిల్ మీద చలికాలం నిడదవల్లిని ఉంది కదా, నిడదవల్లి మా తాతగారి ఊరండి. 92. నువ్వు పట్టలేదు, మీ నాన్న కూడా నేను అంత ఉంటాను. అలా ఒక ఆనందని ఒక అబ్బాయి, వాళ్ళని లేపాలి. రోజు నిద్ర లేపి మిగిలిన వాళ్ళందరినీ లేపేసి నేను 6 కల్లా స్కూల్కి వెళ్ళేవాడిని. 6 లోపల అయితే వాళ్ళు అంతా వస్తే షాక్ మొదలు పెట్టేవాళ్ళు. నేను అలా ఒకరోజు వెళ్ళాను. ఇంకా
దిగాలి, స్టాండ్ వేయాలి కదా. బౌ అని వచ్చింది కుక్క. భయపడతాం కదా, అది తెల్లవారుజాము. భయపడిపోయాను. సైకిల్ దాన్ని హే హే అనేసి అలా ముందుకెళ్ళిపోయాను, స్పీడ్గా తొక్కేసి. అది కొంత దూరం వచ్చి అయిపోయింది. ఆ సందులోంచి ఇలా తిరిగి పక్క సందులోకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ సందు మొదలుకు వచ్చి ఫెడలాల పైకి లేపి చేతిలో దండ ఉంటుంది. దండ అంటే కర్ర. ఆ కర్ర ఇలా తీసి చేతితో పట్టుకుని మళ్ళీ ఫెడలు తొక్కా. మళ్ళీ బౌవని వచ్చింది, నెక్కెవ్వని కొట్టా. ఇంక మళ్ళీ ఆ సందులో ఎదురే నాకు లేదు, నన్నెవడు ఆపలేడు. కుక్క అయినా పామైనా ఇంక ఏ వ్యక్తి అయినా, ఇందాక ఆ లోపల ఉన్నప్పుడు అనిలు ఏదో సంఘటన చెప్పాడు. పట్టిసీమ తెలుసుగా, ఆ పట్టిసీమలో ఎవడో గొర్రె వచ్చి శవం ఎందుకు, శవాన్ని నమ్ముకోండి అని చెప్తున్నారు. బుర్రున్నాడు ఎవడు, క్రైస్తవుడు ఎవడు రాసుకోండి. ఓకే, నీతి ఉన్నాడు ఎవడు, క్రైస్తవుడు ఎవడు రాసుకోండి. ఎంతమందికో వాళ్ళతో లోపల సెల్ ఉంది. నేను ఇప్పుడు మీ నాన్న పేరు ఏంటా? రాజేశ్వర్ శర్మ. ఎంతసేపు పట్టింది చెప్పడానికి? సెకండ్స్లో చెప్పాడుగా. 1 వీక్ అయింది, ఎవడు చెప్పట్లే. 2 months అయింది, ఎవడు చెప్పట్లే వాళ్ళ నాన్న పేరు. ఎందుకంటే ఎక్కువ మంది నాన్నలా వాళ్ళ నాన్న ఎవరు తెలదంటావా? కాదు, వాళ్ళ నాన్న ఎవరో చెప్తే వాడు మనకే పుట్టాడు అనే నా స్టేట్మెంట్ని వాడు అంగీకరించాల్సి వస్తుంది. చాలా కటువుగా, మళ్ళీ మెత్తగా కాదు. మనీష్ జాన్సన్ అని పెట్టుకున్నాడు. సార్ మీరు 50-50 సార్. మీ నాన్న పెట్టింది మనీష్, నువ్వు దానికి తోక తగిలించావు జాన్సన్ అని. అర్జున్ జీసస్. లా కొడుకు గారు అంటే ఎలా ఉంటుందో అలా ఉంది అది కదా. నేను 50-50గా రావద్దురా, 50-50గా కావద్దురా, ఉన్నది ఉన్నట్టుగా ఉండండిరా. రామారావు నేను ఇప్పుడు క్రిస్టియన్ అన్నాడు. నువ్వు బతకడానికి కారణమే రాముడురా, నువ్వు క్రిస్టియన్ ఏంట్రా? నో, ఐ డోంట్ నీడ్ దిస్ ఆల్ రామాయణ అది అన్నాడు. నువ్వు సంతకం ఏం పెడతారా అన్న. చెప్పాను 2-3 ఏళ్ళు అయింది. నువ్వు రామారావు అనే సంతకం లేకుండా ఇమ్మానియేలో, కిరసనాయిలో, పెట్రోలో, సామ్యేలో ఈ పేరుతో నువ్వు సంతకం చేసి బతకగలిగినప్పుడు నాకు ఫోన్ చేయి. లేకపోతే మూసింది అది ఉంటుంది, మూసుకుని దూకే. కొత్త బాడీ వచ్చాక ఫోన్ చేయి. ఒక్కడు రాడు. ఎందుకు రాడు? అది సాధ్యం కాదు. వాళ్ళ నాన్న పేరు చెప్పడం వాడి వల్ల కాదు. కొంతమంది అయితే వాడి పేరు కూడా వాడు చెప్పడం. ఇంకా నేను తప్పక ఏం రాస్తా అంటే మనకే పుట్టిన అనామక్క గొర్రె అని రాస్తాను. కొట్టని కాదు నా సెల్లో లోపల ఉంది. మనకే పుట్టాను కొట్టని బోర్డు వస్తాయి. ఇంకా దారుణం ఏంటంటే భద్రాచలం నుంచి ఆవిడెవరో ఫోన్ చేసింది. నేను ఫోను, అమ్మ నమస్తే ఎవరండి అన్నా. మాది భద్రాచలం అండి అన్న. జై శ్రీరామ్, ఏం పేరమ్మా అన్న. అంటే పేర్లు దాకా ఎందుకులండి అంది. నాకు స్మెల్ వద్దుగా. నేను వెంటనే చెప్పాను, పేరు కూడా చెప్పుకోవడానికి భయపడే అంత దిక్కుమాన స్థితిలో మిమ్మల్ని నెట్టిన బొకడా బైబిల్ గురించి నాకెందుకులే అమ్మ పెట్టి అని పిలిచి. ఆవిడ పేరు ఎందుకు చెప్పుకోలేదు చెప్పు? ఏ ధనలక్ష్మో, ఏ విజయలక్ష్మో, ఏ సుబ్బమ్మో, ఎంకమ్మో ఉంటుంది. అంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటంటే క్రైస్తవులుగా మారిన వాళ్ళంతా చెడ్డోళ్ళు అనుకోకండి. బుర్ర దొబ్బడం వలన అలా గొర్రెలయ్యారు. కాదు, నో బుర్ర పెక్కమే గొర్రె. అందుకని వాళ్ళ పట్ల జాలి చూపించాలి. రోగుల పట్ల ఏం చెప్పాడు శంకరదారు? రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగి. బట్ వీఆర్ డాక్టర్స్. We should love our patients. The patients is where else? That too they born to us. అర్థమైందా? నాకు, నీకు, పాస్టర్ ఇమ్మానుయేలుకి కూడా రాముడితో సంబంధం ఉంది. బొకడా బైబిల్లో ఉండే ఏజ్కి నాకు ఇమ్మానుయేలుకి కూడా సంబంధం లేదు. ఎందుకని? ఆ సంతకం ఏంటి? రామణ నీతో ఏం చెప్పాడు? ఇమ్మానుయేలు అని చెప్పాడు. సంతకం ఏం పెడతాడు? రామమూర్తి అని పెడతాడు. ఎందుకని? వెంకటరామ స్వామికి మొక్కితే ఆడు పుట్టాడు, అందుకని రామమూర్తి.
ఇప్పుడు అదేదో సినిమా ఉందండి, కమలాసనం. అటు ఇటు కాని హృదయము తోటి ఎందుకురా ఈ గొర్రెల బతుకు, అంతే కదా సాంగ్? ఇది కాదు కాదండి. అవును, ఇది కథ కాదు, ఇది నిజం. వాళ్ళు మనకే పుట్టారన్నది నిజం, వాళ్ళకి మైండ్ దొబ్బింది అన్నది నిజం, క్రైస్తవం ఒక దరిద్రం అనేది నిజం. వాళ్ళు పెద్ద పెద్ద రోగాలు తగ్గిస్తారని వింటారుగా, పెద్ద పెద్ద రోగాలు, కిడ్నీలు బాగు చేసేస్తారు, ఎముకలు ఇరిగిపోతే. ఇలా అంటే బయటకు వచ్చేయడం కూడా, ఇలా అంటే వచ్చేయడం లేచి వచ్చేయడం కూడా చూపించండి. మీరు వీడియోలో కూడా చూశాను, ఎక్కడో ఆయన హైదరాబాద్ లో ఉండి ఏలూరులో టీవీలో ఆ పుట్టూరు భలే ఉంటాడు, పుట్టూరు భలే ఉంటాడు వాడు. వాడి పేరు శ్యామ్ కిషోర్. వాడు టీవీలోనే అది ఎంత బాగుంటుంది అంటే కామెడీ, లైవ్ కామెడీ కదా. ఏంటి ఆవిడ పేరేంటి, అన్నమ్మ గారు. ఏంటి సమస్య, వారికి 40 ఏళ్ళ నుంచి చెవులు వినపట్లేదు. ఆ వెనకాల బ్లాక్ చున్నీ అమ్మాయి, ఆవిడ చెవుల మీద చేతులు వేయి, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, శరబ 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 అంటాడు. ఇప్పుడు చేతులు తీసేయండి, వినపడుతుందా, వినపడుతుంది, అయ్యా అంటాడు. అయ్యా ఏంటో ఆడికి గెంతులేంటో, అసలు వీడియో కాల్లో తగ్గిపోతే ఏంటి వాళ్ళు ఎందుకు, పోనీ దాని పక్కన వెళ్దాం. ఆడెవడో ఉన్నాడు అప్పట్లో, తొక్కండి తొక్కండి కరోనాని తొక్కండి అన్నదే. ఆడి కరోనా దొక్కిందిలే. వాడి పేరు తెలుదు. వాడు ఈ బాలుడు 4 అడుగులు 2 అంగుళాలు ఉన్నాడు, చాలా పొట్టిగా ఉన్నాడు. ఇతన్ని మన ఎండిపోయిన శవం పేరు మీద మనం ప్రార్థన చేద్దాం, ఇతన్ని పొడుగు చేద్దాం అని ఆ శరభ శరభల వరద శరభ శరభ అని ఏదో అనేసాడు. పొడుగు అయిపోయాడు అన్నాడు. ఇక్కడ జోక్ ఏంటంటే ఆయన్ని పొడుగు చేసాడు, ఇంకోటి ఎవరికో జుట్టు వచ్చేలా చేశాడు. కానీ బొగడగాడు కలెక్టర్ లేకపోతే బొగడ బయట చదవలేడు. పుట్టోని పొడుగు చేసేస్తున్నారు, చెవులు వినపల్లో చెవులు, కిడ్నీలో కిడ్నీలు, టచ్ గడ్డ పగిలిపోను, ఇన్ని చేస్తున్నారు కదా. అందుకే నేను స్టేట్మెంట్ ఇచ్చా, పవర్ఫుల్ గ్లాసెస్ పవర్లెస్ జీసస్. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా యేసు లాపకం సొన్నాజాగుడు. ఏమన్నాను నేను అనలేదు బాబు. ఇక్కడ ఎవరినన్నా వాళ్ళ నాన్న పేరు అడిగితే చెప్పలేనోడు ఎవరన్నా ఉంటే వాళ్ళు లాపకం సొన్నాజా పుట్టినట్టే. అలా ఎవరు లేదుగా. పట్టపట మా నాన్న పేరు చెప్తే ఎవరన్నా మీ నాన్న పేరు సతీష్ కుమార్, రామకృష్ణ, మమ్మయ్యాచారి గారు, సీతారామన్ పట్టపట చెప్పేదిగా. అది యేసుని అడగండి. గోక్కుంటాడు. ఎందుకు గోక్కుంటాడు? వాళ్ళ అమ్మ ఎవరి వలన పుట్టాడో ఇతను చెప్పలేకపోయింది, కానీ చరిత్ర చెప్పింది. ఒక రోమన్ సైనికుడు, అతని పేరు మన లాంతర వేసుకు ఎత్తితే దొరికాడు, అతని పేరు ప్యాంతర్. లాంతర ఎత్తి దొరికాడు, అతని పేరు ప్యాంతర్. ప్యాంతర్ అని బండి ఉండేది మా నాన్నగారికి కూడా, మా చిన్నప్పుడు మేము తోలాం. సో ఈ ప్యాంతర్ అనేవాడు మేరీకి ప్రియుడు. సో విత్తనం అతనిది, పెత్తనమేమో జోసెఫ్. ఏంటా ఇలా తెలుగు పాటలు పాడితే నవ్వుతారు, నిజాలు చెప్తే నవ్వుతారు. కానీ మీరు మన డిబేట్కి రాను అది ఇది అని ఎవడో మెసేజ్ పెట్టాడు, ఏదో ఫోన్ చేశాడు. నేను చెప్పా, ఎవడంటే ఆడు పిలిస్తే రావడానికి, లారీ పక్కన మేరీ అనుకున్నారా మీరు? వీళ్ళేమో ఈ మేరీకి నిన్న పల్లకి సేవ. సుప్రభాతం. సుప్రభాతం యేసు గాయత్రి అంటండి. యంత్రం కూడా ఉంది, ఏసీ యంత్రం ఉంది కావాలా? ఈ రాత్రికాల సమయమున అక్క జనక్క
చూడు మా అక్క పేరు ధని ధనక్క. పేరు గుర్తుంచేసుకున్నారు. ఇంకా మర్చిపోతాడు అక్క పేరు. ఈ యంత్రం యంత్రం ఈ రాత్రికాల సమయం. ఒక ఫోటో ఇక్కడున్నది అక్క, ఇక్కడున్నది చెక్క, నమ్మితే వచ్చేది బీఓకేకే పక్క. సూపర్ గురుగారు. ఏంట్రా ఇది? ఎక్కడ ఉంటాయా? బొకడా బైబిల్లో యంత్రాలు మంత్రాలు ఉంటాయి. అంటే అంటే ఇది ఎక్కడదో తెలుసా? తూర్పుగోదావరి జిల్లాలో ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు దేవుడు దండం పెట్టాలని సాష్టాంగం చేసి లేచాక దేవుడిని చూస్తాం. ఇలా దండం పెట్టి ఇంట్లో పెట్టుకున్నారా గురుగారు? నాకు తెలియదు అమ్మా. బయట దిష్టి అమాయకులు కదమ్మా. అవునా? నేను అలా దండం పెట్టుకుంటుంటే వెంకటేశ్వర స్వామి, రాముడు, కృష్ణుడు, సత్యనారాయణ అన్నీ ఉన్నాయి, పక్కన ఇది కూడా ఉంది. నేను అలా పిలిచి ఏంటమ్మా ఇదంటే ఎవరో ఇచ్చారన్నీ పెట్టుకున్నాను. ఫోన్లే అమ్మ నేను పెట్టుకుంటాను. బ్యాగ్లో పెట్టుకొని తిరుగుతున్నారు. మరి చూపించద్దా? నువ్వు ఫోటో ఎలా తీసుకున్నావు అమ్మ పెట్టానా? ధ్వజస్తంభం కూడా ఉంటున్నాడు. నేను మీరు కాదు వెయిట్ ఏం పేరు? మీరు ధ్వజస్తంభాలు ఉన్నట్టు ఫోటోలు చూస్తారు, కానీ నేను 2 ధ్వజస్తంభాల దగ్గరికి వెళ్ళి వీడియోలు చేశాను 4 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం. బెంగళూరులో పెద్ద ధ్వజస్తంభాలు నేను వెళ్ళి చేశాను వీడియోలు, మీరు ఉంటాయి చూడొచ్చు. అంటే ఏంటంటే నాన్న, ఉదాహరణకి మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నా. ఏమంటివి క్షాత్రకులు మనం పుట్ట అని పెద్ద డైలాగ్ చెప్పేశారు అనుకోండి, దానవేశ్వరకంలోది. అబ్బా భలే చెప్పాడు రా పవన్ గారు, అచ్చం ఎన్టీఆర్లా అంటారా? అంటారుగా, అచ్చం ఎన్టీఆర్లా అంటారు. అంటే ఈ డైలాగ్కి ఆద్యుడు ఎవరు? ఎన్టీఆర్. ఎవరు చేసినా దాన్ని ఏమంటారు? కాపీ పేస్టేగా. అంటే నువ్వు ఎన్టీఆర్ని ఎందుకు ఇమిటేట్ చేసావు? ఎన్టీఆర్ ఆల్రెడీ తోపు కాబట్టి ఇమిటేట్ చేసావు, అవునా? వాడు దోషిస్తంభం ఎందుకు పెడుతున్నాడు, యంత్రం ఎందుకు పెడుతున్నాడు, లింగాష్టకాన్ని ఏ శాస్త్రం ఎందుకు చేస్తున్నాడు? మనం ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాం, మనం ఆల్రెడీ ఆథరైజ్డ్ కాబట్టి. ఎప్పుడైనా ఇప్పుడు లక్స్ సోప్కి డూప్లికేట్ సోపులు ఉంటాయి, అలా చాలా వాటికి డూప్లికేట్లు ఉంటాయి కదా, అవునా? మనం ఒరిజినల్ యేసు అనేది డూప్లికేట్. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తా. పాస్టర్ వేసుకునే సూటు, కాళ్ళకేమో బూటు, పైనేమో హ్యాటు, వాళ్ళ దేవుడేమో డూప్లికేటు, జనాన్ని చేసేది లూటు, వాడు ఊదేది గొర్రెల దగ్గర ఫ్లూటు, బికాజ్ ఇది లపూటు. కానీ గురువుగారు వాళ్ళే చెప్తారు కదా, విగ్రహారాధన చేయకూడదని చెప్తారు. మన సాంప్రదాయాల ఆచారాలు పద్ధతులని మూఢనమ్మకాలని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రతిదీ మనల్నే కాపీ కొట్టి చేస్తున్నారు కదా. చెప్పు ఇగో మధ్యలో మాట్లాడకు. ఏసీ కట్టేయండి, గోళ ఆ ఫ్యాన్ కట్టేయండి, బంద్ చేయి, చూడండి అని బంద్ చేయి. మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనం దేన్ని కాపీ పేస్ట్ చేస్తాం, ఆల్రెడీ హిట్ అయిందనేగా. మీరు షిరిడి సాయిబాబా సినిమా వచ్చిందా? అందులో ఒక సాంగ్ ఏంటి, ఒక స్లోగన్ అంటే శ్రీ సాయి అలా వస్తుందా? ఎక్కడి నుంచి వచ్చింది అది? శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆ కాపీ పేస్ట్ ఇది. ఒక మాస్టర్ ఉన్నారు విజయవాడ దగ్గర, ఆయన ఫోన్ చేస్తే జై సాయిరామ్ అంటాడు. ఎక్కడైనా సాయిరామ్ అనే పదం ఎక్కడ శాస్త్రాల్లో లేదు, జై శ్రీరామ్ ఉంది, హనుమంతుడు చెప్పాడు. కానీ సాయిరామ్ ఎక్కడది? రీమిక్స్ ఏదైనా వాళ్ళు ఒక్కవాడు వాడచ్చుగా, సపోర్ట్ ఉండదు. అలాగా ఇప్పుడు మేరీకి ఏం కట్టాలి? మామూలుగా అయితే గౌను కట్టాలి, అవునా? ఏ టౌన్కి వెళ్ళినా గౌను ఒకటే కట్టాలి. మరి వీళ్ళు ఏం కడుతున్నారు? చుట్టూ చంగావి చీర కట్టిందే మేరమ్మ. మళ్ళీ దానికి బంగారు కిరీటాలు. మరి అది కూడా విగ్రహమే కదా గురుగారు. అందుకే బట్టలు కొట్టమని చెప్తున్నాను. మరి వాళ్ళు మనల్ని ఏమో విగ్రహారాధన చేయాలి. నేను ఇంటర్వ్యూలో చెప్పానా,
ఓపెన్గా చెప్పాను, అవును. బద్దలు కొట్టండి. ఎవడైతే క్రైస్తవుడో వాడు విగ్రహాలు బద్దలు కొట్టండి. వాడు ఎక్కడెక్కడ ఉన్నాయో మేరీ విగ్రహాలు, ఎక్కడెక్కడ యేసు ఉన్నాయో బద్దలు కొట్టి. అది చేయలేడు. ఎందుకని? ఆడు మనకే పుట్టాడు కాబట్టి. ఎల్లుండి ఆదివారం నేను రాట్నం గంట వైపు వెళ్తూ ఉంటానండి. ఇప్పుడు నేను రోజు అటు నుంచి వెళ్తూ ఉంటాను. అయితే రేపు ఆదివారం మేరీమాత విగ్రహ ప్రతిష్ఠ అంట. ప్రతిష్ట చూసారా నాన్న? ఎంత ప్రతిష్ట అవి వెళ్ళి చేస్తున్నామండి. నాకు లేదండి. శర్మ ఫర్ కర్మ. అక్కడ ఒక్కొక్కరు వచ్చిన పాంప్లెట్లు పంచి పెడుతున్నారు. అసలు నేను ఏం చూడకుండా అలా ముందుకు నేను డ్రైవ్ చేసుకొని వచ్చేస్తాను. నేను వాళ్ళు వేసి ఇలాగ ఆదివారం విగ్రహ ప్రతిష్ఠ ఉంటుందంటే అందరూ తప్పకుండా రండి, భోజనాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. నీకు కూడా invitation నాయన అని చెప్పి అక్కడ బైక్ వేసుకున్నారు వస్తుంటే వినపడదా అక్క? మరి నువ్వు- కాదు నాన్న, విషయం ఏంటంటే ఒక విషయం చెప్తాను. మీరు నాతో ఇవాళ ఏకాదశి భోజనం కానీ టిఫిన్ కానీ, ఇందాక కూడా వాళ్ళ ఇంటికి వెళ్తే జస్ట్ లైట్గా ఇడ్లీ అన్నాడు ఆయన. ఇడ్లీ ఏమిటి డెడ్లీ ఫీల్, ఇవాళ ఏకాదశి టిఫిన్ లేదు గిఫిన్ లేదు, కొంచెం మజ్జి దాకా వచ్చాను. మీరేం చెప్పినా నాతో ఇడ్లీలు ఇలా టిఫిన్లు భోజనాలు చేయించలేదు. ఎందుకని? నమ్మకం. నేను అక్కడ నియమం, నియమం ఏకాదశి నియమం. పప్పు అదేందా? తినకూడదు అనేది ధాన్య పదార్థాలు తినకూడదు, అది నియమం. అలా నియమానికి కట్టుబడేలా వాళ్ళు తయారై ఉండలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్లేస్ ఆక్యుపై అయింది కదా నాన్న, ఇంకెవరు కూర్చుంటారు? అవునా? నేను ఒక్క మొక్క చెప్పి వెళ్తాను, పొద్దున్న లేవాలి. పండిట్ రవిశంకర్ గారు తెలుసుగా, అదే లివింగ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఆయన్ని ఒక పెద్ద ముస్లింలు సభలో కొత్తగా మారిన ముస్లిము, బై ద గ్రేస్ ఆఫ్ అల్లాహ్ తఆలా ఐ కన్వర్ట్ ఇంటు ఇస్లాం అని అల్లా వాయిస్ పెంచుకుంటూ చాలా గట్టిగా, ఐ వాజ్ ఆల్సో హిందూ బిఫోర్, ఐ నో ప్రవర, అహంబో అభివాదే, భరద్వాజ్ గోత్ర, ఇలా పెద్ద పెద్ద, ఐఎమ్ ఆల్సో హిందూ కాదు హిందూ, ఐ నో విష్ణు సహస్రనామ, పెద్ద పెద్దగా అరుస్తూ, ఇస్లాం లేకపోతే ఇంకేం లేదు, ఏదేదో పెద్ద పెద్దగా అరుస్తున్నారు. మళ్ళాంటివాడికి అయితే బీపీ వస్తుంది. కానీ రవిశంకర్ గారు చాలా కూల్గా మైక్ తీసుకుని, బై షౌటింగ్, బై ఆర్గ్యూయింగ్, యూ కెనాట్ కన్వర్ట్ మీ, బికాస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఐ ఆల్రెడీ కన్వర్ట్. ఎంత గొప్ప మాట. మనం ఫిక్స్ అయి ఉండాలి. మీరు గమనించండి, క్రైస్తవం ఇస్లాం ఒకే పుస్తకం, కానీ షియాలకి సున్నీలకి పడదు. బైబిల్ ఒకటే, కానీ క్యాథలిక్లకి ప్రొటెస్టెంట్లకి పడదు. వాడు నరకానికి వెళ్తాడు, వీడు నరకానికి వెళ్తాడని ఆడు చెప్తాడు. క్యాథలిక్ల విషయం అయినా సరే, షియా సున్నీల విషయం అయినా సరే, ఆడు నరకానికి వెళ్తాను, వీడు నరకానికి వెళ్తాను ఆడు చెప్తాడు. మనం ఒక్కలమే చెప్తాం, సర్వేజన పేర్లు కూడా ఒకటే ఉంటాయి, వాళ్ళవే వీళ్ళవే. ఎందుకుండవు అమ్మా అన్నదమ్ముల పెద్దల్లో మతాలు ఏంటి అవి, అవన్నీ ఒక సెక్ట్లోంచి వచ్చినాయి కదా. నేనేం చెప్తానంటే, దేవాలయం కేంద్రంగా మీరు విజ్ఞానాన్ని పంచితే, జనాన్ని సత్సంగం పెట్టి ఎడ్యుకేట్ చేస్తే, ఇప్పుడు గోడ ఖాళీగా ఉంది గుళ్ళో, నువ్వు ఒక్క శ్లోకం రాయించవు, శ్రీరామ్ జయ జయరామ రాయించవు, హరహర మహాదేవ రాయించవు, శివ అంటే అర్థం రాయించవు, వాడు ఏమి ఎడ్యుకేట్ అవుతాడు? నీ అండర్లో గుడి ఉందా? నేను చెప్తాను ఒక 6 శ్లోకాలు, వాట్సాప్లోకి రండి, అవి చక్కగా ఓ ఫ్లెక్సీ చేయించి 4 మేకులు పెట్టాను. ఇదివరకు నేను రామాలయం చేశాను, కోదండ రామాలయం. ఆ రామాలయానికి వాళ్ళు గుడి పెయింట్ వేయించేటప్పుడే ముందు ఇవన్నీ కాదు, నేను చెప్పాను 4 శ్లోకాలు రాయించండి అని చెప్పి శ్రీరామ రామ రామేతి ఆ శ్లోకాలన్నీ రాయించి ఆ వీధిలో పిల్లలందరికీ సమ్మర్ హాలిడేస్లో ఈ శ్లోకాలన్నీ నేర్పించి అవన్నీ వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరి చేత మైక్లో తెప్పించామండి. అవి ఇంకా వీడియోస్ నా దగ్గర ఉన్నాయి. అవి కూడా నేను వాటిని ఎప్పుడు నేను పోగొట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేనేమిటంటే పిల్లలు బంగారాలు. పొద్దున్న అడగండి మా శివశంకర్ని,
మీరు పొద్దున్న మీరు వచ్చారు కదా చిన్ని పాప అమ్ము అమ్ము చాలా మంది అసలు ఏంటది ఆయన ఆయన ఎంత ఉంటుంది దాని మైక్ అక్కర్లేదు అది మైక్ మింగేయింది అసలు చిన్న అబ్బే, పైగా అసలు భయం లేకుండా అసలు భయం పడుతూ కూడా స్టేజ్ చెప్పలేదు. మీద కొంచెం ఇలా షేకే లేదు లేదు. షేర్ 4 ఏళ్ళు పిల్లకి 4 ఏళ్ళు అంతే స్ట్రాంగ్ అట్మోస్ట్ టాప్మోస్ట్ ఇంకా మనం చెప్తే మనకు శివరంగా వచ్చి కొద్ది చెమటలు పడతాయి భయపడలేదు. స్వామీజీ గారితో చక్కగా నుంచుని హాయిగా బాగా మధ్యలో చెప్పింది. ఒకసారి నువ్వు ఏదో ఒకటి చెప్పు అన్నాడు, తడపటాయించింది. నీ ఇష్టం, నీకు ఏం నచ్చితే చెప్పు అన్నాడు, తప్పని చెప్పేసింది. అసలు ఎక్కడ తడబాటు పడలేదు అసలు. అదొకటి పర్ఫెక్ట్ కూడా ఉంది ఆ. నీకు 2-3 ఇస్తాను నేను ఉండు ఇక్కడ అంటే నాకు ఒకటే అని అడిగింది. నీకు ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలి అన్న ఒకటే అన్న ఏమన్నా పిల్లలు ఎక్కువ ఆశపడతారు కదా, నీకు ఎన్ని గిఫ్ట్లు ఇవ్వాలి అన్న 2-3 చెప్పచ్చుగా, ఒకటే అన్న. నేనేమంటా అంటే మనం నిర్మించుకోకపోతే మన పూర్వీకులు నిర్మించిన ఎండు గుళ్ళు ఉండవు. ఎందుకంటే ఒక్కసారి హిందువులు మైనారిటీ అయితే పందులు పెరిగితే ఈ గుళ్ళల్లో ఇంకా విగ్రహాలు ఉండవు, గుళ్ళల్లో పూజలు ఉండవు. పాకిస్తాన్లో మన గుళ్ళు ఒచ్చలదొడ్లు అయిపోయాయి. ఎందుకైపోయినాయి? హిందువులు లేరు, పందులు పెరిగినాయి. కాబట్టి మీరు రాయండి గోడల మీద, ఎక్కడ గురితే అక్కడ హిందువుగా జీవిద్దాం, హిందువుల దగ్గరే కొందాం, హిందువుల దగ్గరే తిందాం, హిందువులాగే ఉందాం. ఇది గోడల మీద రాయండి. అదేందా? ఇది ఒక్కటే సొల్యూషన్. హిందువుల దగ్గర కొనగలిగితే, హిందువుల దగ్గర తినగలిగితే, హిందువుల్ని కనగలిగితే మొత్తం సెట్ అయిపోతుంది. నువ్వు సిగ్గు లేకుండా ఎక్కడ కూడా పెడితే అక్కడ కొనేస్తావు, నీ డబ్బులతోనే నేను వేసేస్తాడు. నన్ను చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. భారత్ మాతకి. ఇక్కడ ఎంతమంది జపం చేస్తున్నారు? జపమాల ఉందా? ఎవరన్నా జపం చెయ్యని వాళ్ళు, చేస్తాను అనే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారా? చేస్తావా? చేయి, 2 చేతులు పట్టు. అక్కడ మాట్లాడుతుంది. ఎవరు? ఎనీబడి రెడీ టు చాంట్? నువ్వు కొంగు పట్టు. నెక్స్ట్ జపం చేయాలి, మేకు తేలించకూడదు. మాకు కూడా బోలు మేకలు ఉన్నాయి. అర్థమైందా? గురుజీ, నేను ఆల్రెడీ హరే రామ హరే కృష్ణ 100 కోట్లు పారాయణ సంకల్పం పెట్టుకున్నాను. ఏపీ తెలంగాణ ప్రతి జిల్లాలో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, నేనే అడ్మిన్ ఉంటాను. ఇప్పటికీ 50 కోట్లు అయింది పారాయణ. అది నేనే చేయిస్తాను. వండర్ఫుల్ వండర్ఫుల్ తల్లి, వండర్ఫుల్. చాలా రాష్ట్రీయ ధర్మరక్షణ దళని హిందూ ధర్మ పరిరక్షణ సమితి, అమ్మా దానికి నేను నేషనల్ సెక్రటరీ ఏపీ తెలంగాణ. ఎవరి స్థాయిలో వాళ్ళు ధర్మం కోసం చేస్తేనే ధర్మం నిలబడుతుంది. చాలా సంతోషం. అందరూ 3 సార్లు హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ గట్టిగా. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శిల ప్రభుపాద్ కీ జై. భగవత్ రామానుజాచార్య స్వామి की जय. हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. श्री गौरांग महाप्रभु की जय. गौरमिता भगवान की जय. नटु गोपाल भगवान की जय. कैलापुरी भक्त वृंद की जय. गौरमिता भगवान की जय. राधा गोविंद भगवान की जय. గోవిందా గోవిందా. నా కార్డులు స్టిక్కర్లు అన్నీ వచ్చినాయిగా? రైట్ చలో. జై శ్రీరామ్. జై శ్రీ